సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణరాజు గారి నియోజకవర్గం. కొంతమంది ఆడబిడ్డలు హాల్ టికెట్లు చేత్తో పట్టుకుని రాత్రి పూట వీధి స్తంభాల కింద కూర్చుని చదువుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏంటయ్యా అంటే, మా ఇళ్లలో కరెంటు కట్ చేశారు అని అడిగితే, మీ ఇల్లు పోరంబొక్ స్థలాల్లో ఉన్నాయి కాబట్టి మేము కరెంటు కట్ చేస్తామని చెప్పారు. వీధి దీపాల కింద కూర్చుని ఆడబిడ్డలు చదువుతూ ఉన్న ఫోటోలు వీడియోలు రిలీజ్ చేస్తే నా మనసుకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎప్పుడో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాత, ఆయన చదువుకున్నప్పుడు వీధి దీపాల కింద కూర్చొని చదువుకున్నాడయ్యా అని మేము చరిత్ర చదువుకున్నాం. అలా దృష్టికి రాష్ట్రాన్ని తీసుకొచ్చేసింది కూటమి ప్రభుత్వం. ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ దేశానికి నేనే రాజకీయ గురువుని అని చెప్పుకున్నటువంటి విజయనేది చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ప్రాంగణంలో అదే డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘు రామకృష్ణరాజు గారు వేషాలు వేసుకుని నాటకాలు వేస్తా ఉంటే వాటికి పగలబడి నవ్వుతా ఉన్నారు. సిగ్గు అనిపిస్తుంది సార్. ఎక్కడికి పోతున్న ఆంధ్ర రాష్ట్రం, ఈ భారతదేశం కూడా సిగ్గుపడే స్థితికి వెళ్ళిపోయిందని చెప్పి చాలా బాధ అనిపిస్తా ఉంది.